హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ స్వీట్ అలాగ్స్. సో చాలా డేస్ అయింది లాంగ్ వీడియోస్ పెట్టి. మన తిరుపతిలో పెట్టిన మిస్టర్ డిఐవైకి ఎక్స్పీరియన్స్ చేద్దాం, వచ్చేయండి నాతో పాటు మీరు కూడా. సో నేను వచ్చేసి ఇక్కడికి మిస్టర్ డిఐకి వచ్చానమాట. ఎంట్రన్స్లో ఇలా ఉంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మంచి లైటింగ్తో జూడియోలో ఉంటుంది. సో మేము వెళ్ళిన ఓపెన్ చేసిన 2 days ఆర్ 1 week తర్వాత వెళ్ళాము. అక్కడ పొజిషన్ చూడాలి. కాకపోతే ఇక్కడ హోమ్ నీడ్స్ అండ్ అలాగే కిచెన్ నీడ్స్ అండ్ పిల్లలకి డెకోర్ ఐటమ్స్ అండ్ కాఫీ గ్లాసెస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఆల్రెడీ నేను ఈ వీడియో మీకు షార్ట్లో నేను షేర్ చేసుకున్నాను. సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసే వాళ్ళకి ఈ స్టోర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సమ్మర్ అయిపోయాక స్కూల్ కూడా ఓపెన్ చేస్తారు కదా. సో వాటికి కావాల్సినవి అయితే ఇక్కడ చాలా రకాలే ఉన్నాయి. అండ్ మోస్ట్లీ ఎరేజర్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా అండి. ఇలా పెన్స్ కానీ పెన్సిల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ నాకైతే ఇక్కడ కిడ్స్ సెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే మనం వెళ్ళడం జస్ట్ ఫస్ట్ టైం కదా, ఒకసారి చూసేసి మళ్ళీ మనకి ఏమైనా కావాలి అంటే లిస్ట్ రాసుకొని వెళ్ళి మరీ షాపింగ్ చేయాలి. ఎందుకంటే ఊరికే వెళ్ళామనుకోండి మనకు కావాల్సింది కొనుక్కొని మళ్ళీ దానికి డబల్ కొనేసుకుంటాం. సో బిల్లు కూడా ఓపెన్ అంత అయిపోతుంది. అందుకనేసి నేను ఫస్ట్ విజిట్ చేద్దాం, జస్ట్ చూసొద్దాం, ఏమన్నా కావాలంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాము అని. సో నేను సెకండ్ టైం కూడా వెళ్ళాను. ఆ సెకండ్ వీడియో కూడా ఒక 4 days తర్వాత మీతో షేర్ చేసుకుంటా షార్ట్లో. సో చెప్పే కదా, ఇక్కడ కిడ్స్కి అయితే మాత్రం చాలా మంచి వేరియేషన్స్లో ఉన్నాయన్నమాట. అండ్ పెన్సిల్ బాక్సెస్ కానీ అండ్ జామెట్రీ బాక్సెస్ ఇవన్నీ కూడా వాళ్ళ బ్రాండ్తో వచ్చినవే ఇక్కడ అన్నీ. అండ్ కిడ్స్కి అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, చేతి పిల్లలు, సో వాళ్ళకు కూడా ఇక్కడ కొన్ని చిన్ని డ్రెస్సెస్ అలాంటివి ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇవన్నీ కూడా కిడ్స్ ఏరియానే అండి. నేను మొత్తం ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లో కవర్స్ ఉన్నాయండి. సో ఇవి వచ్చేసి అరౌండ్ 300 రేంజ్ నుంచే ఉన్నాయి, 500 లోపే ఉన్నాయి. సో ఎంఆర్పి రేట్ ఒకటి, అక్కడ వాళ్ళు ఇచ్చే ప్రైజెస్ ఒకటి అలా ఉందన్నమాట. పిల్లో 500 ఉందన్నమాట. డబుల్ కాట్ కానీ సింగిల్ కాట్ ఇంకా తక్కువకే వస్తుంది. సో ఇంకా కిచెన్ నీడ్స్ అండి ఇవన్నీ కూడా, డోర్ మ్యాట్స్, ఫ్రిడ్జ్ కవర్స్ అండ్ అలాగే వాషింగ్ మిషన్ కవర్స్ అండ్ మిక్సీ కవర్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ నాప్కిన్స్ ఉన్నాయి ఇక్కడ నాకు చాలా కొత్తగా కనిపించింది. ఐరన్ మనం చేసుకునే స్టాండ్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. అండ్ ఎక్కడన్నా టూర్కి వెళ్ళినప్పుడు ఇలా వాష్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. సో నేను అది కూడా చూపిస్తాను మీకు, ఆ వాషింగ్ బ్యాగ్స్ అండ్ అలాగే కిచెన్ నీడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. క్యాప్స్ కూడా అవైలబుల్ ఉంది సమ్మర్కి. అండ్ సమ్మర్ వెకేషన్ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో చాలా మంచిగా ఉన్నాయన్నమాట. అండ్ గిఫ్ట్ ఐటమ్స్ మోస్ట్లీ చాలా అంటే చాలా బాగుంది. సో ఈసారి నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నీ క్లియర్గా మీతో చూపిస్తాను. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ బాత్రూమ్ యాక్సెసరీస్ అనమాట. మీరు కొంచెం ముందుకెళ్తే ఫస్ట్ వచ్చేసి కిచెన్ యాక్సెసరీస్ ఉంటాయి, ఇంకొంచెం ముందు వెళ్తే బాత్రూమ్కి కావాల్సినవి అవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ మిస్టర్ డైలో బయట రేటు ఇక్కడ రేటు ఒకటే ఉంది. ఏదైనా అంటే ఒక 10 రూపీస్ అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది అంతే అన్నమాట. సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ అన్నీ కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అనిపించింది. సో మిస్టర్ డై అంటేనే తక్కువ ప్రైసు. సో ఇంకా వాళ్ళు తక్కువకి ఇచ్చారనమాట. ఫస్ట్ అంటే ఓపెన్ చేయడం ఫస్ట్ టైం కదా మన తిరుపతిలో. సో ఇలా ఇక్కడ వచ్చేసి హోమ్ నీడ్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే హోమ్ డెకోర్ అంటారు కదా అవండి. అండ్ గుమ్మాలకి అటు ఇటు సైడ్ తగిలించుకోవడానికి. అండ్ నెక్స్ట్ డోర్ మ్యాట్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఎంత మంచి డెకోర్ ఐటమ్స్లో లాగా ఉన్నాయన్నమాట. సో నాకు అవి చాలా బాగా నచ్చింది. నేను అది మీతో కంపల్సరీ డోర్ మ్యాట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా షేర్ చేసుకుంటాను. సో ఇక్కడికి వచ్చేసాక కిచెన్ నీడ్స్ ఉన్నాయన్నమాట. అంటే పిల్లలు జ్యూసెస్ తాగే ట్రేలు అవన్నీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ కిడ్స్ బొమ్మలు అండ్ ఇంకా స్కూల్ తెరుస్తున్నారు కాబట్టి బుక్స్ అండ్ అలాగే మన స్టడీ టేబుల్ డెకోర్ చేసుకునే ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఎవరైనా మీకు నీడ్ ఉంది అనిపిస్తే కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి. సో మేము వెళ్ళేసి ఒకసారి చూసి వచ్చాం. సెకండ్ టైం కూడా వెళ్ళాను, అది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవన్నీ కూడా మేము చూసామన్నమాట, ఎలా ఉంటుంది ఏమి తీసుకుందామో వద్దా అని ఆలోచించాము. బట్ అక్కడ అంటే కొన్ని తీసుకున్నాం. మళ్ళీ మేము తీసుకున్నాక ఏమైందంటే అక్కడ క్యూని చూసి భయం వేసి పెట్టేసి వచ్చేసాను అనమాట. సో అక్కడ మనకి రేడియం స్టిక్కర్స్ ఉంటాయి కదా, మన బెడ్రూమ్లో వాల్కి అతికించుకుంటే బాగుంటుంది అనేసి కొన్ని తీసుకున్నాం అనమాట. సో మేము ఆల్మోస్ట్ బిల్డింగ్ సెక్షన్ వరకు వెళ్ళేసి వచ్చే కొద్దికి భయం వేసింది. 1 కిలోమీటర్ అంత దూరం ఉన్నారు బిల్డింగ్ సెక్షన్లో. సో నెక్స్ట్
నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం మన తిరుపతిలో ఏంటంటే ఏం ఓపెన్ చేసినా జనాలు అందరూ అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ రోజు అన్నట్టు అలానే జరిగింది. మేము ఓపెనింగ్ అయిన ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత వెళ్ళాం, కానీ అయినా ఫుల్గా జనాలు ఉన్నారు. సో అందుకని ఇంకా మేము బిల్లింగ్ సెక్షన్గా క్లియర్ అవ్వని ఫస్ట్లే అనేసి నేను నెక్స్ట్ టైం వెళ్దాం అనుకున్నా. అండ్ ముందుగా నేను అసలు ఫస్ట్ వెళ్ళింది ఎందుకంటే, అండ్ ఇదిగోండి ఈ విషయం చెప్తాను. ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ కూడా బాత్రూమ్ స్టాండ్స్, అని కావాలంటే మీరు కిచెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తానన్నాను కిచెన్ షింక్ కావాల్సినవి అండ్ ఐరన్ చేసుకునే స్టాండ్ ఉందండి ఇక్కడ. సో ఇక్కడ నేను చూపించాను కదా, అవి వచ్చేసి మనం డోర్కి కింద చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో డోర్కి కింద వేసుకోవడానికి అనమాట. అండ్ ఏసీ వేసినప్పుడు గాలి కూడా బయట పోకుండా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి యాక్సెసరీస్ ఏంటంటే క్లిప్స్ కూడా కొంచెం కాస్ట్ ఉన్నాయి, బట్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. అరౌండ్ 50 నుంచి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి హోమ్ యాక్సెసరీస్ ఉన్నాయి అటు సైడు, బాటిల్స్ అండ్ అలాగే కాఫీ కప్స్ అయితే చాలా మంచి కలెక్షన్లో ఉందన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా వెళ్ళుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి. సో ఇదంతా జ్యువెలరీ సెక్షన్. సో ఇవన్నీ కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు. అండ్ నేను ముఖ్యంగా వెళ్ళింది మిస్టర్ డైకి లాంగ్ మిర్రర్ కోసం వెళ్ళాను. సో నేను వెళ్ళినప్పుడు లేదు, బట్ వాళ్ళకి నెంబర్ ఇచ్చొచ్చా, వస్తే మాత్రం ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి, నేను తీసుకుంటా అని. సో ఇక్కడ కొన్ని ఫ్లవర్ డెకరేషన్ ఉంటే చాలా బాగుందని కొన్ని ఫొటోస్ అలా తీసుకొని మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.